ఇప్పటికే పీసీబీ డాక్యుమెంట్ల దహనం ఎపిసోడ్ ఏపీలో రచ్చరేపుతుంటే తాజాగా మరో ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఇరిగేషన్ ఆఫీస్లో కీలక ఫైల్స్ కాలిపోయాయి. ఈ ప్రమాదం వెనుక కూడా ఏదైనా కుట్రకోణం ఉందా? డేటా పరిస్థితి ఏంటి? ఏపీలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఫైల్స్ దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న పీసీబీ ఆఫీస్ ఫైల్స్ దగ్ధం కేసు ముగియక ముందే తాజాగా మరో ఆఫీసులో డాక్యుమెంట్లకు నిప్పంటుకుంది. విజయవాడలోని ఇరిగేషన్ ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఆఫీసులో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. అప్పటికే 3 కంప్యూటర్లతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయి. కాలిపోయిన వాటిల్లో అంత ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏమీ లేవంటున్నారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీనారాయణ. అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏవీ లేవని, డేటా అంతా బ్యాకప్ ఉందన్నారు ఆయన. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. కుట్రకోణం ఏమీ లేదు సార్, ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా ఏమీ లేవు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. ఇది రాత్రి వాచ్మెన్ అబ్జర్వ్ చేసి ఫైర్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చాము. వాటికి సంబంధించిన బ్యాకప్ కూడా మా దగ్గర ఉంది. అందులో డేటా ఏమి రీసెంట్ ట్రాన్సాక్షన్ ఫైల్సే మా దగ్గర. ట్రాన్సాక్షన్ కూడా పెద్దగా ఏమీ లేదు. రీసెంట్ ట్రాన్సాక్షన్ ఫైల్సే. ప్రమాదం ఎలా జరిగింది? నిజంగానే షార్ట్ సర్క్యూటే కారణమా లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు మరోవైపు డేటా రికవరీ చేసే పనిలో ఉన్నారు.